జరిగినటువంటి రాత్రి జరిగినటువంటి సంఘటనను చూస్తే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది పూర్తిగా సమ్మర్, ఎండలు విరివిగానే ఉన్నాయి, రోజుకు 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతా ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో సాధారణంగా ఇంకా రాత్రి వేళల్లో ఉక్కపోత కొంత ఎక్కువగా ఉంది. సో ఏసీలు వేసుకుంటే గానీ, ఏసీలు ఆన్ చేస్తే, ఫ్యాన్లు ఆన్ చేస్తే గానీ చల్లదనం అనేది దొరుకుతలేదు. అంటే ఇవి రెండు లేకపోతే నిద్ర కూడా పడతలేదు ఆఫ్ కోర్స్. సో విషయం ఏమైతుంది అని ఇంతగానం ఉన్నది కదా. కానీ ఈ టైంలో మీరు హుడీ ధరించి ముఖానికి మాస్క్ వేసుకొని ఫుల్ ప్యాక్డ్ గా ఆ వీడియో మందం ఇట్లా చక్కర్లు కొడితే అది మీరా కాదా అన్నది మేము ఎట్లా గుర్తుపట్టాలి? అది కూడా సమ్మర్ లో. మాకు అందరికి సమ్మర్, మరి మీకు వింటరా లేకపోతే వానాకాలమా మాకు తెలియదు. బట్ ఇది సమ్మర్. ఎందుకు అలా జరిగింది? అది అర్ధరాత్రి ఎందుకు మీరు లొంగిపోవాల్సి వచ్చింది? నిర్మానుష్య ప్రదేశంలో నేనే అప్పగించినా అని తను చెప్తారు, వాళ్ళ నాన్నగారు చెప్తారు. లేదు లేదు మేమే పట్టుకున్నామని పోలీసు వారు చెప్తారు. సో ఎవరిని నమ్మాలి ఇక్కడ? ఒకవేళ సంజయ్ గారే ఒకవేళ నేనే అప్పగించినా అన్న మాట నిజమే అయితే ఇన్ని రోజులు అంటే 9 రోజులు దాచిపెట్టి తెలంగాణ ప్రజా పోలీస్ ధనాన్ని వృధా చేసింది మీరు అంగీకరించినట్టే. లేదు పోలీసు వాళ్ళే పట్టుకున్నాము అంటే ఇక వేరే. పోలీసు వాళ్ళు చెప్పేది కూడా అబద్ధమే. ఎందుకు అని అంటే చేసే క్రమంలో అంటే కస్టడీకి తీసుకునే క్రమంలో అక్కడ ఇద్దరు బీజేపీకి సంబంధించి లీగల్ సెల్ కు సంబంధించినటువంటి లాయర్లు ఇద్దరు ఉన్నారు. నా మిత్రుడు కరుణాసాగర్ గారు ఉన్నారు, అక్కడ కనబడతా ఉంది. ఈ పోలీసు వాళ్ళు అబద్ధం చెప్తారు మళ్ళీ మీకు.